ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఫ్రికా దేశంలో ఒక తెగ ఉన్నది. వారికి ఒక వింతైన ఆచారం ఉంది. అది ఏంటంటే 7 సంవత్సరాలకు ఒకసారి వారు ఒక రాజుని ఎన్నుకుంటారు. ఆ రాజుకి సకల మర్యాదలు చేస్తారు. సకల భోగములు అనుభవించే హక్కు ఆ రాజుకు ఉంటుంది. ఆ 7 సంవత్సరాలు ఆ రాజు అధికారానికి ఇంకా తిరుగులేదు. ఎటువంటి వారికైనా మరణశిక్ష విధించవచ్చు, ఎటువంటి నేరాన్ని చేసిన వాడినైనా క్షమించవచ్చు. అయితే 7వ సంవత్సరం పూర్తి కాగానే వారు ఆ రాజుని చంపివేస్తారు. మరలా కొత్త రాజుని వారు ఎన్నుకుంటారు. ఈ విధంగా 7 సంవత్సరాలకు ఒక నూతన రాజు అధికారంలోనికి రావడం, పాత రాజు చనిపోవడం అక్కడ జరుగుతూ ఉంది. ఈ 7 సంవత్సరాలు ఎన్నో భోగాలు అనుభవించి చివరికి దౌర్భాగ్యపు మరణం పొందుతామని తెలిసినా సరే ఎంతో మంది రాజు అవడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు చాలా మందికి వారు ఎంతో బుద్ధిహీనులని, రాజు అవ్వాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు తెలివి తక్కువ వారని అనుకుంటూ ఉంటారు. కానీ నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఈ దినాల్లో చాలా మంది ఇటువంటి తెలివి తక్కువ వారే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకపు అల్ప పాప భోగము అనుభవించుట కొరకు దాన్ని కోరుకుంటూ బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మోషేను మనం చూసినట్లయితే అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని మోషే తలంచాడు. కనుకనే మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నారు. మోషే గొప్ప నాయకుడయ్యాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే భాగ్యాన్ని పొందుకున్నాడు. మోషేను దేవుడు అత్యున్నతముగా దీవించి ఆశీర్వదించారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో లోకాసులు ఉంటే గనక వాటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని కలిగి ఆ లోకాసులను విడిచి పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వచ్చి దేవునిలో నమ్మకంగా జీవించగలిగితే మోషే వంటి గొప్ప ఆశీర్వాదకర స్థితిని, అత్యున్నత స్థితిని మన జీవితాల్లో మనం పొందుకోగలం. ఆమేన్.